పారిజాతం జ్యోత్స్న మాటల ద్వారా గుండె పగిలే నిజాన్ని తెలుసుకొని మాలిని చంప పగలగొట్టిన దశరథ అసలు ఇదంతా ఎలా జరగబోతుంది? పారిజాతం జ్యోత్స్న మాటల ద్వారా ఏ నిజాన్ని తెలుసుకొని దశరథ మాలిని చంప పగలగొట్టాడు అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. దశరథ ఊరి నుంచి అయితే వస్తాడు. వచ్చిన తర్వాత అప్పుడే ఇక శివనారాయణ మాలిని గురించి, దక్షిణామూర్తి గురించి మొత్తం నిజాలన్నీ కూడా బయటపెడతాడు. దక్షిణామూర్తి మనకి పోటీగా రెస్టారెంట్లు ఓపెన్ చేస్తున్నారు. అలాగే పేరు ప్రతిష్టలున్న రెస్టారెంట్లను మాలిని బెదిరించి వాళ్ళ చేత రాయించుకుంటుంది కూడా అని అంటూ ఉంటే ఆ మాట విని దశరథ షాక్ అయిపోతూ వీళ్ళ బుద్ధి ఇప్పటికీ కూడా మారలేదు నాన్న అని అంటూ ఉంటాడు. అవునరా, వీళ్ళ బుద్ధి మాత్రం ఇప్పటి వరకు మారలేదు అని చెప్తూ ఉంటాడు శివనారాయణ. మరి ఇప్పుడు ఏం చేద్దాం? అప్పటికి మన ఆఫీసులో ఎవరైనా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చేవాళ్ళు ఉన్నారేమో అని నేను అనుకున్నాను, కానీ ఎవ్వరూ కూడా లేరు. ఇక సూరజ్ని కూడా దక్షిణామూర్తి ముందు కొట్టాను, అంటే తన మనిషి అయితే రియాక్ట్ అవుతాడు కదా అని. సూరజ్ అలాంటి వాడు కాదని తేలిపోయింది. ఎవరూ కావాలనే మన ఆఫీసులో నుంచి ఇన్ఫర్మేషన్ అందిస్తున్నారని నాకు అర్థమవుతుంది అని శివనారాయణ అనేసరికి అప్పుడే ఇక దశరథ్ కూడా ఆలోచిస్తూ ఉంటాడు. ఇంతలో పారిజాతం బాగా ఆలోచిస్తూ టెన్షన్ పడుతూ ఉండడం గమనించిన జ్యోత్స్న పారిజాతం దగ్గరికి వచ్చి ఇలా అంటుంది. ఏంటి గ్రాని, ఏంటి అలాగా అంతలా ఆలోచిస్తున్నావు, ఏం జరిగింది అని అడుగుతుంది. ఏం లేదు అని అంటూ ఉంటే నాకు గుడి నుంచి నువ్వు వచ్చిన దగ్గర నుంచి ఇలాగే ఏదో ఆలోచిస్తూ భయపడుతున్నట్టు కనిపిస్తుంది. ఏం జరిగింది గ్రాని అని అడుగుతుంది జ్యోత్స్న. ఏం లేదని చెప్పాను కదా, ఎందుకు విసిగిస్తున్నావని జ్యోత్స్నాని తిట్టుకుంటుంది. పారిజాతం, గ్రాని నువ్వు ఇలా విసుక్కుంటున్నావంటే నాకు కూడా చెప్పని రహస్యం ఏదో నువ్వు దాచిపెట్టావు. గుడిలో నువ్వు ఆ మాలినిని చూసిన దగ్గర నుంచి కూడా ఎందుకో టెన్షన్ పడుతున్నావు. చెప్పు గ్రాని, మీ ఇద్దరికి ముందే పరిచయం ఉందా అని అడుగుతూ ఉంటే పరిచయం ఉండకపోవడం ఏంటి, తను సుమిత్ర వదిని కదా, పరిచయం ఉంది అని పారిజాతం అంటుంది. ఇంతలో అటువైపుగా వెళ్తూ ఉంటాడు దశరథ. శివనారాయణతో మాట్లాడేసిన తర్వాత అప్పుడు ఇక వాళ్ళిద్దరి మాటలు, జ్యోత్స్న పారిజాతం మాటలు వింటూ ఉంటాడు. పారిజాతాన్ని జ్యోత్స్న అడుగుతుంది, మా మమ్మీకి వదినగా నీకు ఆ మాలిని తెలుసు అంటున్నావు, మరి ఆ మాలిని చూస్తే ఎందుకు భయపడుతున్నావు? తనేమో చాలా తెలివిగా ప్రవర్తిస్తుంది, చాలా పాజిటివ్గా ఉంది. ఏంటి సంగతి చెప్పు, నా దగ్గర కూడా ఎందుకు నువ్వు నిజాల్ని దాచిపెడుతున్నావు, ఎందుకు నువ్వు ఆ మాలిని చూసి భయపడుతున్నావు అని అడుగుతూ ఉంటుంది జ్యోత్స్న. అప్పుడే పారిజాతం భయపడకుండా, ఏం చెయ్యాలి, ఆ మాలిని మామూలు మనిషి అనుకుంటున్నావా? అన్నీ బాగున్నప్పుడే ఇద్దరు మిత్రుల మధ్య శత్రుత్వాన్ని నింపింది. అంటే మీ తాతయ్యకి ఆ దక్షిణామూర్తికి మధ్య గొడవలు పెట్టింది కూడా చాలా శాతం ఆ మాలినియే అని నిజాన్ని బయటపెడుతుంది పారిజాతం. అప్పుడు ఇక ఆ మాట విని దశరథ షాక్ అయిపోతూ ఉంటాడు. ఇక షాక్ అయిపోతూ మాలినియే దక్షిణామూర్తికి మా నాన్నకి మధ్య గొడవ జరిగేలా చేసిందా అని షాక్ అయిపోతూ ఉంటాడు. అప్పుడే పారిజాతంతో జ్యోత్స్న, మరి ఇంత జరుగుతున్నా ఎవరు కనిపెట్టలేదా అని అడుగుతూ ఉంటే కనిపెట్టాను నేనే అని పారిజాతం అంటుంది. నువ్వు కనిపెట్టావా? అవును, నేనే కనిపెట్టి తనని అడిగాను, ఎందుకు ఇలా చేస్తున్నావు, ఇప్పుడే నిజాన్ని బయట పెడతానన్నాను, ఈ నిజం బయటికి రాకుండా ఉండాలంటే నీకు నేను క్యాష్ ఇస్తాను అని నన్ను డబ్బులతో కొనేసింది. అప్పటి వరకు పని మనిషిగా నేను ఉన్నాను, కానీ తర్వాత మీ తాతయ్య పెళ్లి చేసుకున్నా నా దగ్గర పెద్ద డబ్బులు ఉండేవి కాదు. ఇప్పుడు మాలిని ఇచ్చే డబ్బులు నా కొడుకు దాస్కి పంపించొచ్చనే ఆశతో నేను కూడా మాలిని చెప్పిన మాటలు విన్నాను. ఆ రోజు మీ అమ్మకి డెలివరీ అయ్యే రోజు ఇక హాస్పిటల్కి అయితే వచ్చింది. దాసు కూడా తీసుకొచ్చాడు హాస్పిటల్కి తన భార్యని. అప్పుడే మీ అసలు అమ్మకి, నీ కన్న తల్లికి తనకి ఆపరేషన్ చెయ్యాలని డబ్బు ఖర్చు అవుతుందని కూడా అన్నారు. అప్పుడే మాలిని అవకాశం చూసుకొని నన్ను పక్కకి పిలిచి సుమిత్రకి పుట్టిన బిడ్డని చంపేసాయి, పుట్టిన బిడ్డని చంపేస్తే నీకు నేను కావాల్సినంత డబ్బిస్తాను, మీ కోడలి డెలివరీకి కూడా కావాల్సినంత డబ్బు నేనిస్తాను అని చెప్పింది. అప్పుడే చెప్పేసి ఆ శుభవార్త నువ్వు నాకు చెప్పాలి అని తను వెళ్ళిపోయింది, అక్కడ ఉండలేదు. అప్పుడే ఇంకా తన దగ్గర డబ్బులు తీసుకున్న నేను ఎలాగైనా సుమిత్ర కూతుర్ని ఫినిష్ చెయ్యాలని నేను అనుకుని
అప్పుడు ప్లాన్ చేశాను. అప్పుడే నా మనసులో ఒక ఆలోచన తట్టింది. అదేదో నా కొడుకు కూతుర్ని తీసుకువచ్చి సుమిత్ర ఒడిలో పడుకోబెడితే ఆస్తికి ఆస్తి వస్తుంది. నువ్వు ఇలాగ కోటీశ్వర్ల ఇంట్లో ఎంతో వైభవంగా పెరుగుతావు అని నాకు అనిపించింది. అప్పటికే సుమిత్రకి ఒక కూతురే పుడుతుందని, అంటే ఒక బిడ్డకే తను జన్మనివ్వగలదు, తర్వాత బిడ్డకి ఛాన్స్ లేదని ముందే డాక్టర్లు చెప్పేశారు. అందుకే మాలిని ఆస్తి కోసం తను ఏదైనా చెయ్యాలని, ఇలా సుమిత్ర బిడ్డని చంపేయాలని ప్లాన్ చేసింది. డబ్బు కోసం ఇదంతా చేసింది. అవకాశం తీసుకున్న నేను నిన్ను మార్చేశాను అని చెప్తూ ఉంటుంది పారిజాతం మాలిని చేసిన కుట్రను గురించి జ్యోత్స్నాతో. అది విని జ్యోత్స్న షాక్ అయిపోతూ, అమ్మో గ్రాని, మనం అనుకున్నట్టు ఆ మాలిని ఏమీ మామూలు వ్యక్తి కాదు కదా అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. అవునే, అది మామూలుది కాదు. కానీ ఇప్పుడు తను ఏమనుకుంటుందంటే ఆ రోజు నేను డబ్బులు తీసుకొని బిడ్డల్ని మార్చేయలేదేమో అని అనుకుంటుంది. సైదులుగాడు దీపని తీసుకువెళ్ళి బస్టాండ్లో వదిలేయడం, నిన్ను తీసుకువచ్చి నేను సుమిత్ర ఒడిలో పడుకోబెట్టడం, ఇవేమీ కూడా మాలినికి తెలీదు. అందుకని నువ్వే అసలైన తన మేనకోడలు అనుకుంటుంది. అనుకొని నిన్ను పలకరించింది అని పారిజాతం చెప్తూ ఉండగా అప్పుడే ఇక ఆ మాటలన్నీ విని షాక్ అయిపోతూ ఉంటాడు దశరథ. ఇక షాక్ అయిపోతూ, ఈ మాలిని ఇంత తెగించిందా? ఈ మాలిని గురించి అసలు దక్షిణామూర్తి మావయ్యకి తెలుసా? నాకు తెలిసి తెలియకపోవచ్చు. ఈ మాలిని చేసిన కుట్రలకి ఈ రెండు కుటుంబాలు దూరం అయ్యాయా అని అనుకుంటూ కోపంగా ఇక మాలినికి ఫోన్ చేస్తాడు దశరథ. అప్పుడే ఇక మాలిని ఫోన్ లిఫ్ట్ చేస్తుంది. లిఫ్ట్ చేసేసరికి నేను దశరథను మాట్లాడుతున్నాను అని అంటూ ఉంటే, నువ్వా అన్నయ్య? చెప్పన్నయ్య. అవును, నా ఫోన్ నెంబర్ నీ దగ్గరికి ఎలా వచ్చింది అని అడుగుతూ ఉంటే, గూగుల్లో నా కుటుంబంలో ఎవరెవరున్నారో ఎవరికి ఏమవుతారో అన్నీ సెర్చ్ చేసి తెలుసుకున్నా నువ్వు. నాకు ఆ మాత్రం నీ నెంబర్ తెలియదనుకున్నావా అని అడుగుతూ ఉంటాడు దశరథ. అప్పుడే మాలిని, అబ్బో అన్నయ్య చాలా తెలివిగా మాట్లాడుతున్నారే అని మాలిని అంటుంది. నీతో పర్సనల్గా మాట్లాడాలి అని చెప్తూ ఉంటాడు దశరథ. అప్పుడే ఆ మాట విని, నేను కూడా మీతో మాట్లాడాలని అనుకుంటున్నాను అన్నయ్య గారు, తప్పకుండా వస్తాను అని చెప్తూ ఉంటుంది మాలిని. సడన్గా దశరథ నాతో ఎందుకు మాట్లాడాలనుకుంటున్నాడు? ఒకవేళ రెస్టారెంట్లన్నీ కూడా కొనేస్తున్నాం కదా, అందుకని వాళ్ళకి పోటీగా వస్తున్నామని అడ్డు తొలగమని అనుకుంటున్నాడేమో చెప్పాలని అని మాలిని అయితే మనసులో అనుకుంటుంది. అసలు నేను వాళ్ళు పతనం కోరుకునే కదా ఇదంతా చేస్తుంది. ఇన్ని సంవత్సరాలు నేను అనుభవించిన మానసిక శోభన ముందు వీళ్ళు కూడా మానసిక శోభని అనుభవించాలనే కదా ఇదంతా చేస్తుంది అని మాలిని అయితే మనసులో అనుకుంటూ ఉంటుంది. తర్వాత మాలిని దశరథ చెప్పిన ప్లేస్కి అయితే వస్తుంది. వచ్చిన తర్వాత మాలినిని చూసిన దశరథ తన కోపాన్ని అణుచుకుంటూ ఉంటాడు. అప్పుడు ఇక మాలిని దగ్గరికి వెళ్ళి అంటూ ఉంటాడు, ఎలా ఉన్నావో అని అడుగుతూ ఉంటే, నేను బానే ఉన్నానన్నయ్య, ఏంటి నా క్షేమ సమాచారాలు అడుగుతున్నారు అని అంటూ ఉంటే, అంటే భూమి మీద మంచి వాళ్ళ కన్నా చెడు వాళ్ళని ఎక్కువ రోజులు దేవుడు కాపాడుతాడంట. నా బిడ్డని పురిట్లోనే చంపాలని చూసిన నీలాంటి దుర్మార్గురాలని ఇక ఎన్ని రోజులు భూమి మీద బ్రతకనిస్తాడా అని ఆలోచిస్తున్నాను అని అంటూ ఉంటాడు దశరథ. ఆ మాట విని ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటుంది మాలిని. ఇక షాక్ అయిపోతూ, నేను మీ బిడ్డని చంపాలనుకోవడం ఏంటన్నయ్య, మరి ఇలా మాట్లాడతారేంటి అని అడుగుతూ ఉంటుంది మాలిని. అప్పుడే ఇక దశరథ మాలిని చంప పగలగొడతాడు. మాలిని చంప పగలగొట్టి, ప్రాణ స్నేహితులైన దక్షిణామూర్తి మావయ్యని మా నాన్నని నువ్వే కదా విడగొట్టింది. సొంతంగా బిజినెస్ చేసుకోవడం కోసం నువ్వు ఈ దిక్కుమాలిన ఐడియాలన్నీ కూడా ఇచ్చి ప్రాణ స్నేహితుల మధ్య విరోధాన్ని పెంచావు. నువ్వే చెప్పిందే నిజమనుకొని దక్షిణామూర్తి మావయ్య నీ మాటలు విని ప్రాణ స్నేహితుడికి అన్యాయం చేశాడు. దాని ఖరీదు మీ అత్తగారి చావు. ఇన్ని చేసినా సరే నీలో ఏ మార్పు రాలేదో. చివరికి నా బిడ్డని కూడా నువ్వు చంపించాలని చూసావు. కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకో, నా బిడ్డ చనిపోలేదు, నా బిడ్డ బ్రతికే ఉంది అని అంటూ ఉంటాడు దశరథ. చూశాను, జ్యోత్స్నానే కదా అని అంటూ ఉంటే, జ్యోత్స్న కాదు అని చెప్పి దశరథ అయితే మాలినికి షాక్ ఇస్తాడు. జ్యోత్స్న కాదా, మరెవరు అని అడుగుతూ ఉంటే, ఎవరన్నది త్వరలోనే నీకే అర్థమవుతుందిలే అని దశరథ ఊహించని షాక్ ఇచ్చేస్తాడు మాలినికి.
చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆలని క్లిక్ చేయండి.